నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్ల వరకు ఆదాయం పొందే వీలు ఉండడంతో రైతులు వాణిజ్యపరంగా డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన రైతు డ్రాగన్ సాగులో వైవిధ్యమైన పద్ధతులను అనుసరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఏషియాలోనే ఏ రైతు చేయని ప్రయోగాన్ని చేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు. మార్కెటింగ్లోనూ మెలకువలు పాటిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. మరి వాణిజ్యపరంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న రైతు పోలేశ్వరరావు విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. పల్నాడు జిల్లాకు చెందిన పోలేశ్వరరావు ఒక వ్యాపారి. కరోనా సమయంలో వ్యాపారాలు నష్టాన బారిన పడ్డంతో తనకున్న పొలాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకున్నారు. వాణిజ్యపరంగా ఉద్యాన పంటలు వేయాలి అని నిర్ణయానికి వచ్చారు. అయితే తోటి రైతుల్లా మోస పంటలను పండించడం కాకుండా ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు 2 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అందులోనూ ఆధునిక విధానాలను అనుసరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు ఈ సాగుదారు. హైడెన్సిటీ విధానంలో ఎకరాకు 8,000 మొక్కలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తనకున్న 13 ఎకరాల్లో 12 రకాలకు చెందిన 1,00,000 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ట్రెల్లీస్ విధానంలో పండిస్తూ అధిక దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు పోలేశ్వరరావు అంటారండి. నేను గుంటూరులో ఉంటాను. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. నాకు ఒక 5-6 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఇంతకాలం నుంచి చేసుకుంటూ వచ్చాము. ఈ కోవిడ్ మూమెంట్లో బిజినెస్లన్నీ కొంచెం వెనకాడినాయి. దాని గురించి ఏం చేయాలనే ఆలోచనలో ఈ కల్టివేషన్కి నేను రావటం జరిగింది. హార్టికల్చర్లో బాగుంటుంది, హార్టికల్చర్ ఏదైనా బాగుంటుంది, కమర్షియల్గా మనకి ఈల్డింగ్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అనే కాన్సెప్ట్లో హార్టికల్చర్లో కూడా ఏది బాగుంటుందనే కాన్సెప్ట్లో చెక్ చేస్తే డ్రాగన్ ఫ్రూట్ అని నాకు బాగా వరల్డ్లో ఎవరు లాస్ లేని బిజినెస్ నేను సర్వే చేస్తే ఎవరు కూడా లాస్ పోయిన వాళ్ళు లేరండి ఈ డ్రాగన్ ఫ్రూట్లో, డ్రాగన్ కల్టివేషన్లో. దీంట్లో ఏంటంటే ఫ్రూట్ మీద ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఆఫ్టర్ ఫ్రూట్ అయిపోయిన తర్వాత మొక్క మీద కూడా, నర్సరీ మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. 2 విధాలుగా ఇన్కమ్ వచ్చే మొక్క మనకి ఒక డ్రాగన్ ఫ్రూట్లోనే కనపడుతుంది. అందుకని దీన్ని నేను ఎంచుకోవడం జరిగింది. కమర్షియల్గా దీన్ని నేను గత 2 సంవత్సరాల క్రితం నేను దీన్ని 1,00,000 మొక్కలు తీసుకొచ్చి ఒక 13 ఎకరాల్లో ఎకరానికి 8,000 మొక్కని నాటడం జరిగింది. ఇది ఏషియాలోనే ఎకరానికి 8,000 మొక్క పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. ఏషియాలోనే బిగ్ ఫామ్. అంటే ఏషియాలో తైవాన్ ఇవన్నీ 250 ఎకరాలు 300 ఎకరాలు వేయొచ్చు, కానీ ఎకరానికి 8,000 మొక్క పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. నేను దీన్ని ప్రయోగంగా అసలు ఎలా ఉంటుంది, ఎకరానికి తక్కువ విస్తీర్ణంలో హైడెన్సిటీలో వెళ్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్లో నేను వెళ్ళాను. అది సక్సెస్ అయ్యాను. తక్కువ విస్తీర్ణంలో 50 ఎకరాలతో సమానం. అంతకుముందు రింగ్ సిస్టంలో ఎకరానికి 2,000 మొక్క పడుతుంది. అది ఇప్పుడు 1,00,000 మొక్కలు పెట్టాను కాబట్టి నేను 50 ఎకరాల్లో సేద్యం చేస్తున్నట్టండి, పాత పద్ధతిలో రింగ్ టైపులో. అలా నేను దీని ఇన్స్పిరేషన్ ఏం లేదండి. నేను ఒక 18 రకాల బిజినెస్లు చేసుకుంటూ వచ్చాను నేను. అందువల్ల న్యూ బిజినెస్ కింద ట్రీట్ చేస్తున్నా. దీన్ని కల్టివేషన్గా చేస్తున్నాను, కానీ కార్పొరేట్ కల్టివేషన్గా చేస్తున్నాను. అంటే భారీ స్కేల్లో చేస్తున్నాను కాబట్టి నేను ఈ కల్టివేషన్ సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. సక్సెస్ అయ్యాను. ఈ సెకండ్ ఇయర్ మనకి ఈల్డింగ్ దాదాపు 150 టన్నులు వస్తుందండి. ఆల్రెడీ 70-80 టన్నులు ఇప్పటికీ కోసాము. సెకండ్ ఇయర్లో 300 టన్నులు, 4th ఇయర్లో 500 టన్నులు, ఇట్లా ప్రతి ఈడు డబుల్ పెరుగుతూ వస్తుంది. 100 టన్నులు పెరుగుతూ వస్తుంటుంది. దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంటుంది. అందువల్ల కమర్షియల్గా దీన్ని నేను ట్రీట్ చేస్తున్నాను కాబట్టి లార్జ్ స్కేల్లో చేస్తున్నట్టు నేను ఐఎమ్ సో హ్యాపీగా ఉన్నానండి. డ్రాగన్ ఫ్రూట్ కు పెద్దగా చీడపీడలు ఆశించవు. అధిక వర్షాలు కురిసినప్పుడు, వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మాత్రం మొక్కలను చంటి పిల్లల్లా గమనిస్తూ ఉండాలి అని సాగుదారు సూచిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు షేడ్ నెట్స్, స్ప్రింకర్స్ వాడకుండా వేసవిలో 2 నెలల పాటు సున్నాన్ని మొక్కలపై పిచికారీ చేయాలంటున్నారు పోలేశ్వరరావు. తాను సాగు చేస్తున్న 12 రకాల డ్రాగన్ ఫ్రూట్లలో 10 రకాలు ఎండను తట్టుకునేవి ఉన్నాయని తెలిపారు. ఇక మార్కెట్ చూస్తే చిన్న రైతులు నన్ను ఒక 200 మంది అడిగారు. 1-2 ఎకరాలు వేసిన వాళ్ళు, మార్కెట్ లేదు కదండి అని. వాళ్ళకి లేదు, వాస్తవం చెప్పాలంటే. బల్క్గా ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర అప్పుడు నేను ఉన్నాను. హోల్సేలర్స్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలకి నాకు లోడ్లు పంపిస్తున్నానండి. ముందు డబ్బులు కట్టి తీసుకెళ్తారు ఈ ఫ్రూట్ని. అందువల్ల నేను మార్కెట్లో కూడా సక్సెస్ అయ్యాము. పెంచటంలో ఎట్లయితే సక్సెస్ అయ్యామో ఈ కల్టివేషన్ని, ఈ డ్రాగన్ ఫ్రూట్ని మార్కెట్లో కూడా బాగా సక్సెస్ అయ్యా నేను.
ఎందువల్లంటే బల్క్గా అతనికి హోల్సేలర్కి ట్రిప్కి 4 టన్నులు 3 టన్నులు 5 టన్నులు 10 టన్నులు కావాల్సి వస్తుంది. అది నేను సప్లై చేయగలుగుతున్నాను. అందుకని నన్ను అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు. అందువల్ల మార్కెట్ ప్రాబ్లం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే రైతులు నేనేం చేస్తున్నానంటే శక్తిగా ఉంటే ఎక్కువగా మొత్తంలో వేసుకోమని చెప్తున్నాను. అందుకని మార్కెట్ ప్రాబ్లం లేదు. దీనికి ఈ డిసీజు చూస్తే దీనికి డ్రాగన్ ఫ్రూట్కి డిసీజులు ఎక్కువ ఆశించదండి. ఒక ఫంగస్ అని వస్తుంది. ఆ ఫంగస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది కూడా ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు కానీ లేకుంటే ఎక్కువ ఎండలు మనకి వచ్చినప్పుడు కానీ ఫంగస్ అటాక్ అయ్యిద్దండి. ఆ ఫంగస్కి మనకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఆ ఫంగస్ ఆర్గానిక్లోనే ఉన్నాయి. మళ్ళీ అది కూడా ఆర్గానిక్తో ఇది సేకరిస్తుంది. ఆర్గానిక్లో మేము స్ప్రే చేస్తున్నాం. చాలా కంట్రోల్ చేయగలిగాము ఈ డిసీజ్ని. అట్లా మనం ఎండకి తట్టుకునే గుణం ఇది 35 డిగ్రీస్కే ఇది మనం తట్టుకోగలుగుతుందండి. అది మనకి 48 అట్లా వచ్చింది మన లాస్ట్ టైము. దానికి మనం ఏం చేస్తామంటే దాన్ని సపోర్ట్ చేస్తాం. చాలామంది షేడ్ నెట్లని స్ప్రింకర్స్ అనేది పెడతారు. అది కరెక్ట్ కాదు. అది ఇమ్యూనిటీ ఎక్కువైపోయి డ్యామేజ్ అవుతుంది. అందువల్ల దీనికి కోయిల్ అనేది ఒక సున్నం ఉంటుందండి. అది నెలకోసారి మన సమ్మర్లో 2-3 సార్లు కొట్టుకుంటే అది సపోర్ట్ చేస్తుంది. ఎండ ఎక్కువ దాని మీద పడకుండా ఒక 7-8 డిగ్రీలని ఆపుతుంది అది కోయిల్ అనే సున్నం. అందువల్ల ఎండ ఎప్పుడైనా సరే 2 నెలలు మాత్రం మనం ఎండాకాలం 2 నెలలు దీన్ని సపోర్ట్గా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కొమ్మలు కూడా ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎండకు తట్టుకునే వెరైటీ మన దగ్గర ఆల్రెడీ తీసుకొచ్చాము. 12 వెరైటీలు మన దగ్గర ఉన్నాయి. డైమండ్ పింక్ అని, జైన్ రెడ్ అని, ఈ వెరైటీ, ఎఫ్ వెరైటీ, జీ వెరైటీ, అట్లా జైన్ రెడ్ అని, తైవాన్ పింకు, వియత్నాం పింకు, సిఎం రెడ్, జంబో రెడ్, ఇట్లా ఒక 12 రకాలు ఉన్నాయండి. అన్నీ కూడా మా 12 రకాల్లో ఒక 2 రకాలు తట్టుకోవట్లేదు. 10 రకాలు కూడా హ్యాపీగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఎండకి తట్టుకునే గుణం ఉన్న వాటిని మేము పెంచగలిగాం. చాలా బాగా సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాము. పోతే ఎప్పుడు కూడా దీన్ని పసిపిల్లలాగా చూసుకోవాలండి. ఈ క్రాప్ని మొండి జాతే కానీ మనం కమర్షియల్గా పండిస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఎవరీ కేర్గా ఉండాలి. ఏ రోజుది ఆ రోజు చేసుకుంటూ వెళ్ళాలి. దీని మెజర్మెంట్ కూడా 10 to 10 ఇచ్చుకోవాలండి. అది 10 అడుగులకి ఒక పోల్ వేసుకుంటూ దున్నేదానికి కూడా 10 అడుగులు వేయాలి. ఈ 10 అడుగులు సిస్టమేటిక్గా వెళ్ళాలి. 2 లైన్లు వేసి నేనేం చేశానంటే 2 డ్రిప్పులు పెట్టి 2 లాటర్లు లాక్కొని 2 లైన్లు వేసుకొని పైన అల్యూమినియం వైర్లో ఒక 8 లైన్లు లాక్కొని పందిరిలాగా ట్రిల్లిస్ విధానంలో వెళ్ళాను నేను. ఇప్పుడు అందరూ రింగ్ టైప్ అంటారు. దీన్ని ట్రిల్లిస్ విధానం అంటారు. ద్రాక్ష తోటలకి వేసే పందిరి టైపునే ట్రిల్లిస్ విధానం అంటారు. అట్లాగే మనం కూడా ట్రిల్లిస్ విధానం లేటెస్ట్లో ఈ 5-6 రాష్ట్రాల్లో మనమే 8 ఎకరానికి 8,000 పెట్టి ట్రిల్లిస్ వ్యాధుల్లో నేను వెళ్ళటం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ జాతికి చెందిన మొక్కే అయినప్పటికీ పసిపిల్లలా కాపాడుకోవాలంటున్నారు సాగుదారు. కమర్షియల్ గా పండిస్తున్నాం కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా జాగ్రత్త పడాలి అని చెబుతున్నారు. ట్రెల్లిస్ విధానంలో పండిస్తున్న పంట కావడంతో గాలి వెలుతురు బాగా తగిలి ప్రతి కొమ్మకు కాయ దిగుబడి వస్తుందని రైతు సంతోషం వ్యక్తం చేశారు. అదే రింగు పద్ధతి అయితే బయట ఉన్న కొమ్మలకే కాయలు వస్తాయంటున్నారు. ఇప్పటికైనా రైతులు మోస పద్ధతుల్లో పంటలు పండించడం కాకుండా ఆధునిక విధానాలను అందిపుచ్చుకొని కమర్షియల్ గా సాగు చేసి లాభాలు పొందాలి అని తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఆసక్తిగా ఉన్న రైతులకు సాగులో సలహాలు సూచనలు అందిస్తామంటున్నారు. ఈ ట్రెల్లిస్ విధానంలో ఏంటంటే మనకు బెనిఫిట్, ప్రతి కొమ్మ కూడా కాయ ఇస్తుందండి. ఆ కాయ ఎట్లా ఇస్తుంది అంటే ప్రతి కొమ్మకి ప్రతి బ్రాంచ్కి కాయ ఇస్తుంది. ఆ కాయ ఎలా అంటే గాలి వెలుతురు తగులుతుంది అనమాట ట్రెల్లిస్ విధానంలో. అదే రింగ్ టైపులు ఏంటంటే లోపల ఉన్న వాటిని ఈల్డింగ్ ఇవ్వదు, బయట వాటికి ఈల్డింగ్ ఇస్తుంది. ట్రెల్లిస్ విధానంలో ప్రతి బ్రాంచి మనకి కాయ కాస్తుందండి. దానివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. అందువల్ల ఎక్కువగా లేటెస్ట్ సిస్టమ్కి వెళ్ళి ఈ రైతుల్ని నేను కోరుకుంటుంది ఏంటంటే లేటెస్ట్ సిస్టమ్కి వెళ్ళి మోస పద్ధతుల్లో ఎప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి మనం ఒకే పద్ధతిలో ఆ పత్తి అవే ప్యాడీ ఇవన్నీ వరి వేసుకుంటూ జీవించే కంటే ఇలాంటి లేటెస్ట్ కమర్షియల్ క్రాప్లు వేసుకొని హ్యాపీగా ఉండమని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే నేను బెనిఫిట్ పొందుతున్నాను కాబట్టి. మీరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నెలకు 100 మంది రైతులు చనిపోతున్నారండి. రోజు పేపర్లు చదువుతున్నాం. మొన్న కూడా 3-3 చనిపోయారు. అందువల్ల ఈ రైతు ఏంటంటే 2 లక్షలకి 3 లక్షలకే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆ డబ్బులనే కాదు ఆత్మాభిమానంతో చనిపోతున్నారు. అలా కాదు, ఇలాంటి కమర్షియల్ క్రాప్లు ఎన్నుకోండి, రాండి, నేను మీకు సలహాలు ఇస్తాను ఎనీ టైం ఎప్పుడైనా. కానీ ఇలాంటి మీ శక్తి గురించి వేసుకోండి, హ్యాపీగా ఉండండి, లాస్ లేని కల్టివేషన్ చేసుకుందాము.
నా నా రావాగ్రో ఫామ్ అని నేను ఇక్కడ స్థాపించాను బోయపాలెం దగ్గర. గుంటూరుకు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. పల్నాడు డిస్టిక్లో ఉందండి, బోయపాలెం మండలం. మా ఫామ్లోకి మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. నేను మీకు సలహాలు ఎనీ టైం ఫోన్ చేసినా కూడా మీకు సలహాలు మీకు అండగా ఉంటాను. నేను కమర్షియల్గా ఉన్నా కూడా నేను రైతులకి మేలు చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. 100% సేంద్రియ విధానాలను అనుసరిస్తూ డ్రాగన్ పండ్ల సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. పూణే నుంచి ప్రత్యేకంగా జీవామృతం ప్లాంట్ను తీసుకొచ్చారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి 4 రోజులకు ఒకసారి ఉత్పత్తి అయ్యే 8,000 లీటర్ల జీవామృతాన్ని మోటార్ సహాయంతో డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. అదేవిధంగా నవధాన్యాలను నానబెట్టి రుబ్బి వేస్ట్ డికంపోజర్లో కలిపి 20 రోజుల తర్వాత డ్రిప్లో పారిస్తున్నారు. నేలలో సత్తువును పెంచేందుకు ప్రతి 6 నెలలకు ఒకసారి బెడ్స్ పైన ఆవు పేడ, జీవన ఎరువులను వేస్తున్నారు. అదేవిధంగా నీటి సరఫరా కోసం లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని తన వ్యవసాయ క్షేత్రంలోనే 20 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన పాండ్ను నిర్మించుకున్నారు. సమయానుకూలంగా నీటిని అందిస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ సహజంగా ఆర్గానిక్నే సపోర్ట్ చేస్తుందండి, బాగా తీసుకుంటుంది. అందుకని మేమేం చేస్తామంటే ఈ ఇది జీవామృతం ప్లాంట్ని పూణే నుంచి తీసుకొచ్చాను. ఆటోమేటిక్గా ఫిల్టర్లు అది ప్రతిసారి 8,000 లీటర్లని మనకి 4 రోజులకి ఫిల్టర్ అయిపోయి మన ట్యాంకీలు పడుతుంది. ట్యాంకీ కట్టించాము కిందకి. దాన్ని 1H మోటార్ పెట్టి డ్రిప్కి పంపిస్తుంటాము. అది జీవామృతం ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, పిండి, ఇవన్నీ పుట్టమట్టి, ఈ 5 కలిపి రోజుకు 2 సార్లు తిప్పుతూ దాన్ని ఫామ్ అయిపోయిన తర్వాత మంచి ఫిల్టర్ చేసి దాన్ని జీవామృతాన్ని డ్రిప్ ద్వారా ప్రతి 4 రోజులకి, ఎన్ని రోజులకి అయితే డ్రిప్ ఇస్తామో మేము అన్ని రోజులు కూడా మేము ఆ డ్రిప్లో జీవామృతం వదులుతూ ఉంటామండి ప్రతిసారి. దానివల్ల ఏంటంటే మొక్కకి విపరీతమైన న్యాచురల్గా మనం దానికి ఎరువును అందించడం వల్ల అవుతాము. ప్లస్ వానపాములు బాగా ఫామ్ అవుతాయండి దాన్ని ఇవ్వటం వల్ల. వానపాములు ఉండటం వల్ల మన మొక్కకి చాలా మంచి జరుగుతుంది, గుల్లబారి దాన్ని విసర్జిస్తుంది. అందువల్ల దాన్ని ఒక సిస్టంలో డ్రిప్పులు అట్లా వెళ్తామండి. రెండోది ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి. నవధాన్యాలు నానబెట్టి దాన్ని రుబ్బి వేస్ట్ డికంపోజ్ బాటిల్స్ ఉంటాయి, దాన్ని ఒక తొట్టులో వేసి వేస్ట్ డికంపోజ్ కూడా చేసి దాన్ని రోజు 2 పూటలతో కలిగి తిరిగి ఒక 20 రోజుల తర్వాత దాన్ని కూడా ఫిల్టర్ చేసి నవధాన్యాలని డ్రిప్ ద్వారా ఇస్తామండి దీనికి. దానివల్ల ఏంటంటే దానికి మొక్కకి పొటాషియము, న్యాచురల్ పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, మినరల్స్ అన్నీ కూడా మొక్కకి ఏమైతే కావాలో మన ఇది నవధాన్యాల్లో ఉంటుందండి. అందువల్ల ఆ నవధాన్యాలు దీన్ని కంపల్సరీగా ఇస్తుంటాం అనమాట. కంటిన్యూ ప్రాసెస్ ఈ 2 కూడా. మూడోది, ఇప్పుడు మన జ్యూస్ షాపుల్లో వేస్ట్ జ్యూస్ వస్తుంది. అంటే మనం జ్యూస్ తీసిన తర్వాత తొక్కలు అవన్నీ ఉంటాయి, దాన్ని మేము కలెక్ట్ చేసి దాన్ని కూడా వేస్ట్గా డీకంపోజ్ చేసి తొట్టులు వేసి ఎండబెట్టి దాన్ని వేస్ట్ డీకంపోజ్ చేసి దాన్ని కూడా ఫిల్టర్ చేసి మనం ఈ డ్రిప్పులు వేస్తాం. దానివల్ల ఏంటంటే ఫ్రూట్ యొక్క స్వీట్నెస్ కానీ ఆ కలర్ కానీ అవన్నీ వస్తాయండి. ఈ 3 పద్ధతులు మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్లో దీన్ని పెంచుతున్నామండి. 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఏంటంటే సాయిల్ అప్లికేషన్ చేస్తాం. అంటే బెడ్ మీద మొక్కకి దగ్గరలో ఈ ఆవు పేడ, గొర్రెరువు, హెన్నెరువు అంటే కోడెరువు, ఇవన్నీ తీసుకొచ్చి టైకోడర్మా, సుడోమాని 2 కలిపి వేపపిండిని కలిపి ఒక 4 రోజులు దాన్ని కలిగి తిరుపుతూ రోజు 2 పూటలు తడుపుతూ దాన్ని కూడా ఫామ్ అయిన తర్వాత తయారైన తర్వాత బెడ్ల మీద వేస్తామండి మొక్క దగ్గర. దానివల్ల ఏంటంటే విపరీతమైన బలం చేకూరుద్ది. ఆల్రెడీ ఒకసారి వేసాము, ఇప్పుడు ఇంకా 2వసారి రెడీ చేసామండి, దాన్ని కూడా వేస్తాము. ఇట్లాగ మనం ఈ మొక్కని ఈ డ్రాగన్ ఫామ్ని మనం ప్యూర్ ఆర్గానిక్తో పండిస్తున్నామండి. ప్యూర్ ఆర్గానిక్తోనే అది బాగా సపోర్ట్ చేసింది మాకు. ఇది 5 సంవత్సరాల మొక్క కింద అందరు చూసిన వాళ్ళు కూడా ఇది సెకండ్ ఇయర్ కాదన్న 5 ఏళ్ళు అయిందా 6 ఏళ్ళు అయిందా వేసని అడుగుతుంటారు. అందువల్ల ఈ పద్ధతులు మేము ఫాలో అవటం వల్ల మేము దాంట్లో సక్సెస్ అయ్యామండి పెంచడంలో. దాంతోపాటు మనం ఈ పాంట్ ఒకటి తీయించామండి, ఒక 20 లక్షల లీటర్ల కెపాసిటీ పాంట్ తీయించాం. మాకు కాలువ వెళ్తుంది మధ్యలో, సాగర్ కాలువ, దాంట్లోంచి లిఫ్ట్ చేస్తాం. 4 బోర్లోనే, ఆ 4 బోర్లో కూడా దాంట్లో చేస్తాం. ఈ బోర్లో ఉన్న వేస్ట్ కెమికల్స్ అన్నీ కూడా ఆ ఫిల్టర్ అయిపోతాయి ఆ పాంట్లో. మేము ప్యూర్ వాటర్ని దాంట్లో ఆ పాంట్లో నుంచి డ్రిప్ ద్వారా పంపిస్తాము. దానివల్ల ఏంటంటే ఈ బోర్లో వచ్చిన వేస్ట్ కెమికల్స్ అన్నీ అక్కడ ఫిల్టర్ అవుతాయి దాంట్లో పాంట్లో. అలా ప్యూర్ వాటర్ ఎట్లయితే మినరల్ వాటర్ మనం తాగుతామో దానికి కూడా మొక్కకు కూడా అలాగే మేము ఇవ్వటం జరుగుతుంది. దానికి తోడు పెస్ట్ కంట్రోల్ కూడా కొన్ని పెస్ట్ కంట్రోల్ ఈ డబ్బాలు పెట్టామండి. పొండిగ్ అనేది ఈ మధ్యన అటాక్ అవుతుంది, దానివల్ల ఫస్ట్ కంట్రోల్ వల్ల చాలా కంట్రోల్ అవుతుంది. పోతే ఇరిగేషను పెస్ట్ని ఎట్లయితే కంట్రోల్ చేస్తున్నామో ఎప్పుడు వచ్చిన పెస్ట్ని అప్పుడు మనం ఈ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తామంటే మేము
సెన్సార్లతో ఒక మిషన్ తీసుకొచ్చామండి ఫజల్ కంపెనీ వాళ్ళవి 3 తీసుకొచ్చాము. అవి మనకి ఏంటంటే ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎన్ని రోజులకి ఇవ్వాలి అనేది అది మన సెన్సార్లతో మనకి మెసేజ్ వస్తుందండి మన సెల్లో. దాన్ని ఫాలో అవుతుంటాం మేము. 4 రోజులకి నీళ్ళు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలని చెప్తుంటుంది. అట్లా మనం లేటెస్ట్ టెక్నాలజీతోనే ఈ ఫామ్ని మేము ముందుకెళ్ళటం జరిగింది. ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. మొదటి ఏడాది పెట్టుబడి పెడితే చాలు 30 ఏళ్లు లాభాలు పొందొచ్చు. మే నుంచి నవంబర్ వరకు పండ్ల దిగుబడితో ఆదాయం ఆర్జిస్తే ఆ తర్వాత 6 నెలలు నర్సరీ మొక్కలను తయారు చేసి విక్రయించవచ్చు. డ్రాగన్ తోటలోనూ ప్రయోగాత్మకంగా తేనెటీగలను పెంచుతున్నారు. తద్వారా పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడి లభిస్తుందంటున్నారు. అంతేకాదు ఉత్పత్తైన తేనెతో అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. ఇలా 365 రోజులు డ్రాగన్ సాగులో ఆదాయం లభిస్తుందని, ప్రపంచంలోనే లాస్ లేని పంట డ్రాగన్ అని పోలేశ్వరరావు చెబుతున్నారు. ఈ మొక్క యొక్క లైఫ్ స్టైల్ 30 ఇయర్స్ అండి. ఈ 30 ఇయర్స్ మనం ఫస్ట్ ఇయర్ మనం కష్టపడితే చాలు 30 ఏళ్ళు దీని యొక్క ఫలసాయం మనం పొందుతూ ఉండవచ్చు. ఫస్ట్ ఇయర్ కష్టపడితే సరిపోతుంది. ప్లస్ ఈ ఈల్డింగ్ అనేది అంటే ఇది పండు అనేది 6 నెలలు మనకి ఇస్తుంది. మే నుంచి నవంబర్ అప్ టు నవంబర్ దాకా వస్తుంది. 6 నెలలు మనకి ఫ్రూట్ దిగుబడి వస్తుంది. సీజనల్ ఫ్రూటే 6 నెలలు మనం కోసుకుంటాం. 6 నెలల తర్వాత నవంబర్లో అయిపోయిన తర్వాత దీన్ని ఏదైతే మనకి ఆ బ్రాంచ్కి కాయ వస్తుందో ఆ మట్టకి ఆ కాయ కట్ చేసిన ఆ మట్టను కట్ చేసి మొక్కగా మేము నర్సరీలో పెట్టి దాన్ని మళ్ళీ 6 నెలలు మొక్కగా ఇస్తామండి. అందుకంటే ఏంటంటే సంవత్సరం పాటు 6 నెలలు మొక్క మీద ఫ్రూట్ మీద ఇన్కమ్ వస్తుంది, ఒక 6 నెలలు మన మొక్క మీద ఇన్కమ్ వస్తుంది. అంటే కంటిన్యూగా సంవత్సరం పాటు మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అట్లా 30 ఇయర్స్ మనం దీని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్కమ్ సోర్స్ బాగుందండి. వేరే తోటలు బట్టి వేరే కల్టివేషన్ కాకుండా దీన్ని పెట్టుకుంటే లాభం ఉంటుంది, హ్యాపీగా లైఫ్ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు అయినా తక్కువ పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుతుంది ఫస్ట్ ఇయరే. ఆ తర్వాత ఇక పెట్టుబడి అనేది ఉండదు. సింగిల్ పోల్ వేసుకుంటే ఒక 7 లక్షల లోపు అవుతుంది. అదే డబుల్ పోల్ అయితే ఒక 15 లక్షలు అవుతుంది ఎకరకు. ఇప్పుడు నేను సజెషన్ చేస్తాను సింగిల్ పోల్ వేసుకొని సింగిల్ లైన్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అది 4,000 మొక్క పడుతుంది ఎకరానికి. నేను 8,000 మొక్క పెట్టాను. దీనికంటే సింగిల్ లైన్ వేసుకోవడం బెస్ట్. లేదనుకుంటే కొంచెం శక్తి ఉన్న వాళ్ళు డబుల్ లైన్ వేసుకొని హ్యాపీగా ఎకరానికి 8,000 మొక్క వేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి. మా రావ్ అగ్రో ఫామ్లో డ్రాగన్ ఫామ్లో తేనె పెట్టెలను కూడా పెంచుతున్నామండి. ఒక 25 తేనె పెట్టెలను పెట్టాము. దానివల్ల ఏంటంటే మనకి పరపరాగ సంపర్కం జరిగి మనకి దిగుబడి ఎక్కువ వస్తుందండి. దానివల్ల మేము తేనె పెట్టెలు పెట్టడం జరిగింది. ప్రతి పువ్వు కూడా ఈ తేనెలు వెళ్ళి దాని పుప్పొడి తీసుకొని ఏదైతే మన ఫ్లవర్ వచ్చిన తర్వాత ఈ తేనె ఏగెళ్ళినప్పుడు అది దిగుబడి ఒక్క ఫ్లవర్ కూడా మనకి మిస్ అవ్వదండి, కాయగా తయారైంది దీనివల్ల పరపరాగ సంపర్కం వల్ల. అందువల్ల 25 పెట్టెలు పెట్టడం వల్ల మాకు అది దిగుబడి బాగా వచ్చింది, మాకు కాయ కూడా. ప్లస్ మాకు తేనె కూడా బాగా వచ్చింది. ఇప్పుడు మొన్న తేనె తీస్తే ఒక 100 కేజీలు వచ్చింది, అంతకుముందు ఒక 100 కేజీలు వచ్చింది. అలా మనకి ఇది పరపరాగ సంపర్కానికి పనికొస్తుంది, పాలినేషన్కి దిగుబడికి ఎక్కువ వస్తుంది కాయకి. ప్లస్ మనకి తేనె ఒరిజినల్ తేనె అనమాట. అప్పుడు డ్రాగన్ తేనె ఎక్కడ దొరకదండి, డ్రాగన్లో వచ్చే పూలు వచ్చే తేనె అనమాట అది. అందువల్ల ఇది మాకు సెకండ్ ఇన్కమ్గా ఉంది. పోతే ఖర్చులు ఈ వాచ్మెన్లకి వాటికి ఆ పంచదార వీటన్నిటికి పనికి వస్తుంది. దానివల్ల మీరు కూడా ఏదన్నా వీలైతే తేనె తొట్లు పెట్టుకోండి. అసలు ప్రపంచంలో తేనె ఈగలకున్న ఇంపార్టెన్స్ చాలామందికి తెలియదు. ఈ తేనె ఈగ లేకపోతే ఏ కాయ కూడా ఫలదీకరణ చెందదు, పువ్వు కాయగా తయారవుదండి. ప్రతి కాయ తయారైందంటే అది ఏదైనా అవ్వచ్చు, అది ఏ ఫ్లవర్ అయినా అవ్వచ్చు, వంకాయ అవ్వచ్చు, లేకపోతే ఈ డ్రాగన్ ఫ్రూట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ఈగ లేకపోతే మనకి ఏ ఫ్రూట్ కూడా వరల్డ్లో తయారీ ఉండదండి. అందుకని దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందువల్ల దాన్ని కూడా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి రావడానికి దాన్ని కూడా పెంచండి. సైడ్ ఇన్కమ్ కూడా మనకి తేనెగా వస్తుంది. మార్కెటింగ్లోనూ మెళుకువలు పాటిస్తున్నారు పోలేశ్వరరావు. ఆ మెళుకువలేమిటో మనము తెలుసుకుందాం పదండి. మా ఫామ్లో ఎంప్లాయీస్ అండి దాదాపు ఇక 2 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోజుకి 100 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తారండి. కలుపులు తీయటం కానీ, దున్నటాలు కానీ, లేకపోతే కటింగ్ చేయటానికి కానీ, ఇలా పరోక్షంగా ప్రత్యక్షంగా రోజుకు 100 మందికి మేము ఇక్కడ పనిచేస్తుంటారండి మా ఫామ్లో. ఒక్కొక్కప్పుడు తగ్గుతారు, ఒక్కొక్కప్పుడు పెరుగుతూ ఉంటారు. పని బట్టి మేము ఇక్కడ అపాయింట్ చేస్తుంటాము. వాళ్ళకి ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతున్నాను అనుకుంటున్నా ఈ 4 ఊళ్ళకి.
ప్లస్ ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈ ఫ్రూట్ వెండర్స్ ఉన్నారండి, మా ఫ్రూట్ని తీసుకెళ్తుంటారు, హోల్సేలర్ తీసుకెళ్తారు, వాళ్ళు తీసుకెళ్ళి బళ్ళ మీద వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా కూడా చాలామంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అమ్మేవాళ్ళు ఈ మధ్యన బాగా అమ్ముతున్నారండి. లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం విపరీతంగా మార్కెట్లో వెళ్తున్నాయి, డిమాండ్ కూడా ఉంది. ఈ జ్వరం వచ్చిన వాళ్ళు ప్లేట్లెట్లు పడిపోయిన వాళ్ళకి డాక్టర్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినండి, మీకు ప్లేట్లెట్లు విపరీతంగా పెరుగుతాయని సజెషన్ చేస్తున్నారు. అందుకని పబ్లిక్ కూడా బాగా తినటం స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం. ఈ ఉండే కొంది ఇట్లా ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే వాళ్ళు పబ్లిక్ ఎక్కువైతే, ప్రజలు బాగా తింటే కొన్ని లక్షల ఎకరాలు వేసినా కూడా మనకి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఎప్పుడు తగ్గిపోదు. నన్ను అడుగుతుంటారు 50 రూపాయలు పడిపోయిందా కేజీ, 100 రూపాయలు పడిపోద్దా ఫ్యూచర్లని. ఎక్కడ పడిపోదండి. మనకంటే 5-6 సంవత్సరాల నుంచి మనం పెంచుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ రోజు ఎంత రేటు ఉందో ఈ రోజు అదే రేటు ఉంది. 10 ఏళ్ళ నుంచి పెంచుతున్న వాళ్ళకి కూడా ఆ రోజు ఎంత రేటు ఉందో ఈ రోజు అంతే రేటు ఉంది, ₹1 కూడా తగ్గలేదండి. ఇది ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఏంటంటే ఇది అమెరికాలో దక్షిణ అమెరికాలో పుట్టింది. మెక్సికో నుంచి తైవాను, ఫిలిప్పీన్లు, వియత్నాము, మలేషియా, శ్రీలంక ఇట్లా చిన్న చిన్న దేశాలే పండించి వాళ్ళ జీడిపి దీని మీద ఆధారపడి ఉంటుందండి ఈ కల్టివేషన్లో. మన ఇండియాలో అయితే 1995లో ఇంట్రడ్యూస్ అయింది. 37 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది ఈ డ్రాగన్ ఫార్మింగ్ అనేది, డ్రాగన్ మొక్క అనేది. కానీ ఈ 37 సంవత్సరాల్లో కూడా మనం ఎక్కువ పండించలేకపోయాం. ఎందుకు పండించలేదంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషను, అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని దీని జోలికి రావట్లేదండి. పెట్టుబడి ఎక్కువైనా ఒకసారి పెట్టుబడి 30 ఏళ్ళు మనం దిగుబడి తీసుకోవచ్చు, 30 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అందువల్ల నేను చెప్తుంది అంటే ప్రతి వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టి మీరు లాభించండి. పబ్లిక్కి మనం మంచి ఫ్రూట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. వరల్డ్లో ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న గుణాలు ఏ ఫ్రూట్లో లేదండి. అంటే ఈ ఫ్రూట్లో 10 రకాల గుణాలు ఉన్నాయి. మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్, ఐరన్, జింకు, ఒమేగా-3, ఒమేగా-9, అన్ని రకాల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మళ్ళీ క్యాన్సర్ని కంట్రోల్ చేసే గుణం, న్యాచురల్ కలర్ కాబట్టి క్యాన్సర్ కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. ఈ ఫ్రూట్ రోజుకి 2 సార్లు తినండి. మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది కానీ అసలు వృద్ధాప్యం అనేది కానీ రాదు. అది నేను గ్లో అలాగే ఉంటుంది. అందుకని మీరు ఈ ఫ్రూట్ని వీలైనంతగా ఎక్కువ మంది తినమని నేను సజెషన్ చేస్తున్నాను. ఈ పనికి వచ్చిన కాంచి చాలా బాగుంటుంది. ఎన్నో పనులకు వెళ్ళాం కానీ, పత్తులకి వెళ్ళాం, మిరపకాయలకి వెళ్ళాం, ఇంకా చాలా పనులకు వెళ్ళాం కానీ ఈ పని మటుకు చాలా బాగుంటుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ పనికి మేము వస్తూనే ఉన్నా కానీ ఏ అడ్డంకం లేదు. చాలా బాగుందన్న ఈ పని మటుకి. నా పేరు ఆదిలక్ష్మి. ఈ చేలోకి మేము మొక్క పెట్టిన కాడిని చూస్తున్నాం, కానీ అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి దీంట్లోనే చేస్తున్నాం. అంతమంది ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, అవి గుచ్చుకుంటున్నాయని రావంటున్నారు, కానీ మేము అలా మానుకోకుండా బారుకు వస్తున్నాం. ఈ పనికి వస్తే చాలా బాగుండిద్ది. కరోనా బాగా వచ్చిందని కొంతమంది అదిరిపోతున్నారు, కానీ అసలు ఏమి రావు. దీంట్లో చాలా మంచిది. కాయలు తిన్నా కానీ చాలా మంచిది. షుగర్ వాళ్ళకి ఇంకా బాగా మంచిది. సార్ కూడా బాగా చూస్తారు మమ్మల్ని. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.